జిల్లా కేంద్రంలోని మారుతీన్ హోటల్లో డీసీసీ అధ్యక్షులు మెట్పంబొజ్జు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, త్వరలోనే మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తామని, ఇందుకు కార్యకర్తలందరూ సహకరించాలని బొజ్జు పిలుపునిచ్చారు. అలాగే సలహా ప్రభుత్వం వార్డు నెంబర్ 7 నుంచి గెలిచినటువంటి గారికి ధన్యవాదాలు. చైతన్య గారు చాలా సంతోషం. ఇది ఒక స్పెషల్ విషయం. సుమలత తన పెళ్లి నిర్ణయం అయింది మా ప్రభుత్వం, ఇంకా పెళ్లి కాలేదు, కానీ అక్కడ రిజర్వేషన్ మహిళలకు వస్తే తన కాబోయే అమ్మాయి కాబోయే భార్యతో నామినేషన్ గెలవడం జరిగింది. శరి గారు, నరేష్ కుమార్ గారు వార్డు నంబర్ చేశారు. మీనాక్షి గారు మాకేం సూచన చేశారు, అదేవిధంగా ప్రిన్సిపల్ మాకేం సూచన చేశారు, ఈరోజు అక్కడ ఉన్న అది క్లారిటీ. గతంలాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నిలవై చాలా స్పష్టంగా చెప్పడం మనకు జరిగింది, చాలా స్పష్టంగా సూచన చేయడం మనకు జరిగింది. ఎందుకంటే మా లాంటి వాళ్ళని కొంత మాట్లాడడం, బిల్డింగ్ సంబంధించిన స్థలం కూడా పెట్టాలని మనకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం మనకు జరిగింది. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేద్దాం, ఎస్ ఇమీడియట్లీ స్థలం, మీరు ఎవరైతే లోకల్ ఉన్నారో మీరు స్థలం ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఉంటే చూసుకొని దానికి సంబంధించి రెంట్ అంతా కట్టేసుకొని మరి ఆ బిల్డింగ్ అయిన వరకు రెంట్ బిల్డింగ్ నడుస్తుంది. కాబట్టి ఏ సమస్యలో దీంట్లో మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి పేరు కూడా నేను నెల మీటింగ్ పెట్టుకుంటా, 100% నేను పెట్టుకుంటా. నేను పార్టీలలో పెట్టుకుంటా, పార్టీ ఆదేశాల ప్రకారం పెట్టుకుంటా, ఇండివిజువల్ కాదు. అదేవిధంగా చంద్రశేఖర్ నేను సూచన చేయాలి ఒకటే అన్నా, మేము చెప్పడం మర్చిపోయినాం. బీసీ అధ్యక్షులుగా ఈరోజు పార్టీ యొక్క అధ్యక్షుల యొక్క విధి విధానాలు ఏంటిది మీరు అధ్యక్షులు గారికి చెప్పండి, మీనేష్ గారికి చెప్పండి. మేము కూడా ఆల్రెడీ నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే మేము చెప్తే ఇతనే బాగా నడిపిస్తాడు పార్టీని, ఇతనే మీటింగ్లు పెట్టుకుంటాడు అని అపోహ కొందరు వస్తుంది. అని నేను ఇవన్నీ ప్రత్యేక ఉద్దేశాన్ని అడగలేదు. అలా ప్రెసిడెంట్ ఇచ్చే ఇతనికి మన జిల్లా పార్టీ ముఖ్యులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయమని వాళ్ళు కోరడం జరిగింది. మరి ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు హాజరైనటువంటి సమయం బాగా ఆలస్యమైంది కాబట్టి ఇవాళ పేర్లు తీసుకుని అన్యంగా భావించద్దు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా మరి అభినందన సాధించినటువంటి కౌన్సిలర్లు అందరికీ కూడా మరి సన్మాన కార్యక్రమం చేసుకుందామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశం నేను మీ అందరితో ఎక్కువ విషయాలకు పోకుండా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి అదే ఊపులో మరి మన మున్సిపాలిటీలో కూడా గట్టిగా పోరాటం చేసి నిర్మల్లో 42లో 24 స్థానాలు మనం గెలుచుకొని స్వతంత్రంగా మనది మనం చైర్మన్ చేసుకునే మరి స్థాయికి మనం సీట్లు సాధించుకున్నాం. ఆ స్థాయికి కృషి చేసినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, మరి గెలిచినటువంటి అభ్యర్థులకు మంచి పోటీ ఇచ్చి ఓటమి చెందినప్పటికీ మంచి పోటీ ఇచ్చినటువంటి, అలాగే మరి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేసినటువంటి అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ బాధ్యులకు మరి ముఖ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే ఊపుతో రానున్న రోజుల్లో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించి అహంకారంతో, దురహంకారంతో విర్రవీగుతున్నటువంటి నిర్మల్ శాసనసభ్యుని యొక్క అహంకారాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు అవసరం వచ్చినప్పుడు ఎంత స్థాయి ఉన్నవాడైనా, ఎంత పెద్దనైనా వారి స్థాయి ఏంటిదో చూపించే శక్తి, సత్తా ప్రజలకు ఉంటది. దాంట్లో భాగంగానే మరి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం అహంకారం కావచ్చు, మన యొక్క సిన్సియర్ గా మనం చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, మరి ప్రజలు మనకు పెద్ద ఎత్తున బలమర్థం పట్టిండ్రు. ఇదే స్ఫూర్తితో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించి జిల్లా పరిషత్ పై కాంగ్రెస్ పార్టీ జెండాను రేపులాడించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకా ఎక్కువ విషయాల్లోకి పోకుండా మరి గౌరవ అధ్యక్షుల వారికి నేను కార్యక్రమాన్ని నిర్వహించమని
కోరుతున్నాను.